చేస్తున్నట్టుగా వాళ్ళకి ఫుల్ స్టాప్ పడవని ఉద్దేశంతో ఈసారి బిల్లు పెట్టి ఆమోదింప చేసుకోవాలని కూటమి భావిస్తోంది. మరి దీనిపై వైసీపీ వైఖరి ఏంటి? బిల్లుపై వారేమంటారు? ఇవే అంశాలపై డిబేట్ కంటిన్యూ చేద్దాం. డిబేట్లో ప్రస్తుతం మనతో పాటు జరుగుతున్నారు చంటి గారు, అమరావతి జేఏసీ నేత, మనకి జూమ్లో అందుబాటులోకి వచ్చారు. మరి కాసేపట్లో గొట్టిపాటి రామకృష్ణ గారు, టీడీపీ స్పోక్స్ పర్సన్, నాగార్జున యాదవ్ గారు, వైఎస్ఆర్సీపీ నేత, రామకృష్ణ గారు, సిపిఐ నేత మనకి అందుబాటులోకి వస్తారు. ఎస్ చంటి గారు, నవ్యాంధ్ర రాజధాని చట్టపద్ధతికి ఇంకా రంగం సిద్ధమైనట్టేనా? ఈసారి బడ్జెట్ సమావేశాల్లో ఈ చట్టపద్ధతికి సంబంధించి పూర్తి స్థాయిలో మనకి క్లారిటీ వచ్చేస్తుంది అనుకోవచ్చా? యాక్చువల్గా ఏంటంటే అసలు ఈ పరిస్థితి అనేది ఎందుకు వచ్చింది అనేది జనాలందరూ కూడా అర్థం అవ్వాలండి. యాక్చువల్గా అమరావతి రాజధానిని చేయడానికన్నా ముందు నవ్యాంధ్రాన్ని విడదీసేటప్పుడు పునర్వ్యవస్థీకరణలో భాగంగా అమరావతికి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ ని 2 రాష్ట్రాలకి ఉమ్మడి రాష్ట్రంగా 10 సంవత్సరాలు ఉంచారు. ఆ 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని తర్వాత ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించారు. అయితే 2014లో అధికారంలో వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో, తెలుగుదేశం పార్టీ అమరావతిని రాజధానిగా చేసి అక్కడ అద్భుతంగా ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానీ, అట్లాగంటే సిరాక్స్ రోడ్లు కానీ చాలా వరకు నిర్మాణాలు చేశారు. చివరి 18 నెలల్లో చాలా వరకు 34,000 ఎకరాలు పోలింగ్ తీసుకొని దాదాపుగా రైతులందరితో కూడా ఎటువంటి ఇష్యూ లేకుండా అందరినీ ఒప్పించి గొప్పగా ఆ యొక్క పనులన్నీ పూర్తి చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి లాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా రావటం వల్ల ఈ యొక్క సమస్య ఏర్పడింది. ఎందుకంటే ఏకైక రాజధాని అమరావతిని అభివృద్ధి చేసుకుంటూ ఆయన కూడా యొక్క రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకుంటే బాగుండేది. కానీ ఆయన 3 రాజధానులు అని చెప్పేసి 3 ముక్కలు ఆట ఆడేసి ఏ ఒక్క రాజధాని, ఏ ఒక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. రైతులకు భూములు ఇవ్వటంలో, వాళ్ళకి న్యాయం చేయటంలో ఎందుకు ఆలస్యం అవుతుందని మీరు అనుకుంటున్నారు? 100% అండి. రామకృష్ణ గారు చెప్పింది నేను ఏకీభవిస్తానండి. రామకృష్ణ గారు కూడా మాతో పాటు ఉద్యమంలో సిపిఐ గాని, సిపిఎం గాని, ఇతర పార్టీలు కానీ అందరూ కూడా మాతో పాటు నడిచారు. అమరావతి ఏకైక రాజధానిగా కావాలని చెప్పేసి కృషి చేసిన వాళ్ళు కూడా ప్రథమంలో ఉన్నారు. అంటే రైతులకు ఇచ్చే ప్లాట్లు, రిటర్నబుల్ ప్లాట్లు లేట్ అవడానికి కారణం అంటే మౌలిక వసతులు కల్పించడంలో ఏదైతే ఉన్నాయో ఇప్పుడు ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్డు కానివ్వండి, అట్లాగే మిగతా ఏదైతే మెయిన్ ప్రధానమైన రహదారులు ఉన్నాయో ఆ రహదారులని ఒక కాంట్రాక్ట్ కంటిన్యూ చేసేదానికి ఇవ్వడానికి ఏంటంటే మధ్యలో కొంత పూలింగ్ ఇవ్వని భూమి ఉంది. అంటే మీన్ ఎల్పిఎస్ లో ఇవ్వని భూమి వాళ్ళవి ఉన్నాయి, కొంచెం అడ్డు ఉన్నాయి. ఆ అడ్డులన్నిటి కూడా మళ్ళీ మధ్యలో ఆపేసుకొని మళ్ళీ పనులు మధ్యలో ఆపేసి తర్వాత మళ్ళీ ఇట్లా చేయటం వల్ల కొంత లేట్ అవుతుందండి. అట్లాగే ఈ ఎల్పిఎస్ మొత్తం డెవలప్ చేయడానికి కూడా కాంట్రాక్ట్లు మాట్లాడుతూ అన్ని కూడా చేసి ఇప్పుడు మొత్తం మొదలుపెట్టి చేస్తా ఉన్నారు. అయితే లాస్ట్ 5 years లో ఏంటంటే మొత్తంగా పిచ్చి మొక్కలు మొలిపించేసి అంతా ప్రదేశం మొత్తాన్ని కూడా పిచ్చి మొక్కలతో నింపేశారు 5 సంవత్సరాల పాటు. వాటిని గ్రౌండ్ క్లియరెన్స్ చేయటం కానీ, తర్వాత మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ప్లాట్ల సరిహద్దులు జిపిఎస్ లో, యాక్చువల్గా ప్లాట్లకి అయితే జిపిఎస్ జియో ట్యాగింగ్ సిస్టమ్ తో ఉన్నటువంటి ప్లాట్లు అండి. వాటికి ఏం రాళ్ళు వేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ యొక్క రైతులకు ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారం కొంత ఏంటంటే అవగాహన తక్కువగా ఉంటది కాబట్టి వాళ్ళు రాళ్ళు ఏరిసి ఏర్పరిచి ఇవ్వమంటున్నారు. పెద్ద రోడ్లు కనుక ఏర్పడితే ఆటోమేటిక్ గా తర్వాత ప్లాటింగ్ లో యూనిట్ లో ఉన్న వాటిలో కూడా రోడ్లు కూడా చేయడానికి ఈజీగా ఉంటుందని పెద్ద రోడ్లు ప్రధానంగా ముందు చేస్తున్నారు. ఆ తర్వాత లేఅవుట్ లో రోడ్లు వేయడానికి చర్యలు చేపడతా ఉన్నారండి. ప్రతి ఒక్క చోట కూడా లేఅవుట్ లో ప్లాట్లు కూడా వేయటం మొదలు పెడతా ఉన్నారు. అయితే మధ్యలో ఈ కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక 5-6 నెలల మటుకు బాగా వర్షాలు పడటం వల్ల ఈ వర్క్లు చేయడానికి కొంచెం ఆటంకం ఏర్పడిన మాట వాస్తవం. దాని వల్ల కొంచెం లేట్ అయిన మాట మటుకు వాస్తవం అండి. అదే చంటి గారు, అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కరెక్ట్గా ప్రతిదీ కూడా మనకి అనుకునే టైంకి అవ్వాలి అంటే జరిగే పని కాదు ఏ పనైనా సరే. అంటే మెయిన్గా రైతులు అక్కడికి ఆఫీసులకు వెళ్ళినప్పుడు ఇలాగ అడిగారు కాబట్టి ఇందాక రామకృష్ణ గారు కూడా చెప్పారు కదా, ఇలాగ వెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళే బాధల్లో ఉంటే లంచాలు అడగటం, ఇలాంటి కొన్ని వాళ్ళ ఇంకా విపక్షాలకు మరింత ఆయుధాలు అందించినట్టుగా అవ్వటం లేదా? అవునండి. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు రామకృష్ణ గారు చెప్పినట్లు ఎవరైతే వ్యవసాయ కూలీలు ఉన్నారో వాళ్ళకి 5,000 పెన్షన్ ఇస్తా ఉన్నారు. అట్లాగా వాళ్ళ కుటుంబంలో చనిపోతే కనుక పర్వాతాలు కూడా ఫార్వర్డ్ చేయాలని అవి కూడా ఇంప్లిమెంట్ ప్రభుత్వం చేస్తా ఉంది. అయితే ప్రభుత్వం చేసేది ఏంటంటే పెద్ద ఎత్తున ప్రజలకు తెలియట్లేదు. అంటే ఈ యొక్క అమరావతి అనే ప్రాంతం వరకు చేసేది కాబట్టి బయటకు బాగా ఎక్స్పోజ్ అవ్వకపోతే కొంత ఇదిగా ఉందండి.
ఉమ్, అంటే మీరు ప్రచారంలోకి రాకపోవడం వల్ల కూడా కొంత అవగాహన లోపం ఉందని చెప్పి, అంటే మీకు ప్రచార లోపం కూడా ఉందనుకుంటున్నాము. ఉమ్, అంటే ఈ ఆ, వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉన్నారో 29 గ్రామాల్లో, లేదంటే కొత్తగా తీసుకున్నటువంటి ఈ గ్రామాల్లో ఉన్న వాళ్ళ వరకే కదా అని చెప్పేసి ఇక్కడ వరకు వాళ్ళకి తెలుస్తుంది, కానీ ఉమ్, బయట ప్రపంచానికి తెలియట్లేదు. ఇప్పుడు ఉమ్, ఈ వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు చనిపోతే వాళ్ళ యొక్క వారసులకు కానీ వాళ్ళకు కూడా ఈ 5,000 పెన్షన్ వచ్చే విధంగా, ఎవరు రైతుతో పాటు సమానంగా 60,000 రూపాయలు, సంవత్సరానికి 60,000 రూపాయలు వాళ్ళకి జీవనాభృతి కోసం అని చెప్పి కల్పించినటువంటి ఆ పథకం వాళ్ళకు కూడా వర్తింపజేసే విధంగా చేస్తా ఉన్నారు. అట్లాగే హెల్త్ కార్డులు కొని అన్ని కూడా ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. ఉమ్, కానీ ఏంటంటే బయటికి తెలియట్లేదు అది. ఉమ్. ఈ ప్రభుత్వం వచ్చినాక చేయాల్సిన పనులన్నీ చేస్తా ఉంది, బయటికి ఎక్కువ తెలియట్లేదు అది. ఎస్ డెఫినెట్గా ఇప్పుడు చట్టబద్ధత అనేది మీరు అన్నట్టుగా ఫ్యూచర్లో ఎటువంటి ఇష్యూస్ రాకుండా మళ్ళీ ఎవరు కూడా ఇష్యూస్ క్రియేట్ చేయకుండా ఉండడానికి, కానీ నిర్మాణాలకో లేకపోతే మన అభివృద్ధికో ఇప్పుడు అదేమి అడ్డంకి కాదు, ఏమీ కాదు. మరి ఆల్రెడీ అమరావతికి చట్టబద్ధత ఉందని కోర్టులో స్పష్టంగా చెప్పాయి. ఇప్పుడు గతంలో 3 రాజధాని బిల్లు తీసుకొచ్చారు, మరి దానికి లేకుండా పోయింది కదా, అవి కోర్టులు నిలబడలేకపోయాయి కదా. మూడు రాజధాని ఇప్పుడు అంటే కేంద్ర యొక్క ప్రభుత్వంతో, కేంద్ర ప్రభుత్వ సహాయంతో కేంద్ర ప్రభుత్వ యొక్క దీంతో మన యొక్క సపోర్ట్ తో కనుక మనం పార్లమెంట్ లో ఇది చేసుకుంటే కనుక వచ్చే ఇన్వెస్టర్లందరికి కూడా సెక్యూరిటీ కోసము, ప్లస్ తర్వాత వచ్చే వాళ్ళు మళ్ళీ వస్తే చట్టబద్ధ లేదంటున్నారు, ఇట్లాంటిది అనే దానికోసము ఈ యొక్క ఈ ప్రధానంగా ఈ యొక్క చట్టబద్ధత అనే కాన్సెప్ట్ వచ్చింది. కానీ యాక్చువల్ గా ఏ రాజధానికి కూడా చట్టబద్ధత అనేది కానీ అది జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం లాంటి, ఇందాక మీకు చెప్పాను నేను, ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి లాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి రావడం వల్ల వచ్చినటువంటి ఆంధ్ర రాజధాని పెట్టిన